ఓకే. ఇప్పుడు హోమియోపతి ఎన్ని జబ్బులకి, ఎన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు చూడండి, జబ్బులు రెండే రకాలుంటాయి. హ్మ్. ఇప్పుడు హోమియోపతి సిద్ధాంతం ఏంది? రోగం మనిషిలో ఉంటది. మనం ట్రీట్మెంట్ ఇస్తే మనిషికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. హ్మ్. మనం జబ్బుకి ట్రీట్మెంట్ ఇవ్వొద్దు. ఓకే. మనం మనిషికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు లివర్‌లో ప్రాబ్లమ్ ఉంది. లివర్ సిర్రోసిస్ పేషెంట్ ఉన్నాడు. మనం ఓన్లీ లివర్‌కి ట్రీట్మెంట్ ఇవ్వొద్దు. మనం రోగానికి ఇవ్వం ట్రీట్మెంట్. మనం మనిషికి ట్రీట్మెంట్ ఇస్తాం. అర్థమైతుంది గదా మీకు? మనం స్పేర్ పార్ట్‌లు చేయం బాడీని. ఇప్పుడు లివర్‌కి వేరే డాక్టర్, కిడ్నీకి వేరే డాక్టర్, తలకు వేరే డాక్టర్, బ్రెయిన్‌కి వేరే డాక్టర్, థైరాయిడ్ గ్లాండ్‌కి వేరే డాక్టర్. హ్మ్. ఇవన్నీ ఉండవు హోమియోపతిలో. అంటే ఇప్పుడు స్పెషలైజేషన్ అంటే యెస్. ఇప్పుడు యెస్. ఎండోక్రైనాలజిస్ట్ ఉంటాడు, ఆర్థోపెడిషియన్ అవును. ఉంటారు. ఆ! మళ్ళా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉంటారు, ఆన్కాలజిస్ట్ ఉంటారు. అవును. అంటే స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్ అట్లా ఉంటారు గదా! కానీ మనకు కొందరికి డౌట్ వస్తది. హోమియోపతిలో మీరేం స్పెషల్‌గా చూస్తారు అనేసి. మనం మనిషికి చూస్తాం. ఓకే. ఈ డౌట్ నాకు గూడా ఉంది. ఆ! ఆ! మనం మనిషికి చూస్తాం. హోమియోపతినే ఒక స్పెషలైజేషన్. ఓకే. ఇప్పుడు అన్ని కాడ పోయి ఆడ ఫరక్ పడకపోతే లాస్ట్‌కి హోమియోపతి డాక్టర్ దగ్గరొస్తారు గదా! హ్మ్. అంటే ఒక స్పెషాలిటీకి వస్తున్నారాళ్ళు. ఓకే. హోమియోపతికి వస్తున్నారు. అంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర పోతారు. ఈఎన్‌టీ డాక్టర్ దగ్గర పోతారు. సర్జన్ ఏదో ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర పోతారు. అట్లనే హోమియోపతి డాక్టర్ దగ్గరొస్తారు. అంటే హోమియోపతినే ఒక స్పెషాలిటీ. మనం ఇచ్చే ట్రీట్మెంట్ పేషెంట్‌కే ఇస్తాం. మనం రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వం. సో, లివర్ సిర్రోసిస్ పేషెంట్ ఉన్నాడు. ఇప్పుడు మీకు లివర్ సిర్రోసిస్ ఉంది. నాకు లివర్ సిర్రోసిస్ ఉంది. హ్మ్. ఓకే. కానీ ఇద్దరి మందు ఒకటి ఉండదు. ఓహ్! ఇప్పుడు 100 మంది ఉన్నారు. 100 మంది ఉన్నారు. అందరికి 100 మందికి లివర్ సిర్రోసిస్ ఉంది. ఈ 100 మంది మందు వేరే ఉంటది. ఎందుకంటే మన దేన్ని బట్టి? దేన్ని బట్టి అంటే హ్మ్. ఇప్పుడు పేషెంట్ వచ్చిండు నా దగ్గరికి. పేషెంట్ వచ్చిండంటే ఇప్పుడు మీరు ఫీమేల్ పేషెంట్, నేను మేల్ పేషెంట్. హ్మ్. అంటే మేల్ పేషెంట్‌కి లివర్ సిర్రోసిస్‌లో పనిచేసే డ్రగ్స్ వేరే సెట్ ఉంటది. ఫీమేల్ పేషెంట్‌కి లివర్ సిర్రోసిస్ వచ్చిందంటే మళ్ళీ డ్రగ్ మారిపోతుంటది అట్లా. హ్మ్. ఇప్పుడు